వైట్ బెల్ట్. తర్వాత ఎల్లో, తర్వాత ఎల్లో 1, గ్రీన్, తర్వాత గ్రీన్ 1, బ్లూ 1, రెడ్ 1 అండ్ బ్లాక్. సార్ మేము నేర్పించేది టైక్వాండో, ఇట్స్ ఎ మార్షల్ ఆర్ట్. మేము ఆ మాత్రం యాటిట్యూడ్ తోటి ఉండాలి. వన్స్ మాస్టర్ ఏదని చెప్పిండనంటే దాని గురించి మేము వెనకాల ఆలోచించము, ముంగట ఆలోచించము, అది మంచి అయినా చెడ్డైనా మేము ఏది ఆలోచించము. టైక్వాండోలో ఎక్కువ సంపద ఉండదు సార్. సో కోచెస్కి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటిదనంటే సార్, హీ హ్యాస్ టు బీ హానెస్ట్ హిమ్సెల్ఫ్. సో టైక్వాండో అనేది డిసిప్లిన్గా నేర్పిస్తుంది. సో దానివల్ల లాస్ట్కి ప్లేయర్ ఏమవుతాడంటే ఏం చేయకపోయినా కూడా అతను ఒక క్యారెక్టర్ బిల్డ్ చేస్తాడు. Taekwondo is a Korean martial art that focuses on dynamic kicking techniques, speed, and precision. Known for its high spinning and jumping kicks, it combines physical fitness with mental discipline. As an Olympic sport, it emphasizes on self-defense, competitive spirit, and integrity. It is practiced worldwide, promoting fitness, self-confidence, and personal growth. Hello viewers, welcome to another episode of Sport is Life. Please like, share, and subscribe our channel. Today our guest is Thamineni Nandakishore, a third Dan black belt World Taekwondo, a national referee, and also the director and founder of Chidam Taekwondo Academy, Hyderabad. Nandakishore garu, thank you so much for talking to Sport is Life. గుడ్ మార్నింగ్ సార్. Thank you. So, Taekwondo, కొంచెం history, background, ఈ sport, this is such a great sport. I mean, we always hear about this. It's an Olympic sport. కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పగలుగుతారా ఈ స్పోర్ట్ గురించి? సార్ దీని బ్యాక్గ్రౌండ్ అంటే ఇది టైక్వాండో అనేది మార్షల్ ఆర్ట్స్. సో మార్షల్ ఆర్ట్స్ అనేది స్టార్ట్ అవుతుంది చాలామందికి అందరికీ తెలిసింది ఏంటిదని అంటే మార్షల్ ఆర్ట్స్ ఆరిజిన్ అయ్యింది ఇండియాలో. సో ఇండియాలో నుండి చైనాకి వెళ్ళింది, చైనా నుండి జపాన్కి వెళ్ళింది. సో వై ద టైక్వాండో? ఇప్పుడు ద క్వశ్చన్ కమ్స్, టైక్వాండో ది హిస్టరీ ఏంటిదని అంటే జపానీస్ వాళ్ళు సౌత్ కొరియాని వరల్డ్ వార్ 2లో ఆక్రమించేసుకున్నారు. సో అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆర్ట్ ఇది బిఫోర్ 300 BC నుంచే టైక్వాండో అనేది ఉంది. సో వాళ్ళు కరెక్ట్గా జనరేట్ చేయలేకపోయినారు ఈ వరల్డ్ వార్ వల్ల. హౌ ద బ్రిటిషర్స్ రూల్ ఇండియా. సో మన మార్షల్ ఆర్ట్స్ ఎండ్ అయిపోయింది, ఇక్కడ మన ఆర్ట్ ఎండ్ అయిపోయింది. టైక్వాండో అనేది అక్కడ వాళ్ళ కొరియన్ కల్చర్లో వాళ్ళది లైక్ ఆనవాయితీలాగా పెట్టుకొని, టైక్వాండో అనేది ఆనవాయితీలాగా పెట్టుకొని వాళ్ళు డెవలప్ చేసుకొని, సో ఇట్ బిల్ట్ చాలామందికి ఫ్యూచర్ ఇది ఇవ్వడం జరిగింది ఇది టైక్వాండో అనేది. సో ఇప్పుడున్న మార్షల్ ఆర్ట్స్లో అతి ఫేమస్ అయిన మార్షల్ ఆర్ట్స్ ఏంటిదని అంటే టైక్వాండో ఒకటే. అండ్ దీంట్లో టైక్వాండోలో కూడా 2 types ఆఫ్ టైక్వాండోస్ ఉన్నాయి సార్. ఒకటి వరల్డ్ టైక్వాండో ఫెడరేషన్ ఉంది, ఇంకొకటి ఇంటర్నేషనల్ టైక్వాండో ఫెడరేషన్ ఉన్నది. సో వరల్డ్ టైక్వాండో ఫెడరేషన్కి, ఇంటర్నేషనల్ టైక్వాండో ఫెడరేషన్కి ఏంటిదని అంటే వరల్డ్ టైక్వాండో ఫెడరేషన్ అనేది ఇట్స్ ఎ ఒలింపిక్ స్పోర్ట్స్. ఓకే, అది స్పోర్ట్స్ లాగా మార్షల్ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పోర్ట్స్ అనేది అన్ని స్పోర్ట్స్లో మదర్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ అని అంటే ఏదనంటే అథ్లెట్స్ అంటారు. ఓకే, అథ్లెట్స్ అనే వాళ్ళే అన్ని స్పోర్ట్స్లో లైక్ క్రికెట్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, కంపల్సరీ ఆడాల్సింది అథ్లెట్స్ ఉండాలి. టైక్వాండో అనేది దాంట్లో స్పెసిఫిక్ అథ్లెట్స్లోనే స్పెసిఫిక్లో నువ్వు డివైడ్ చేసుకుంటే, దాంట్లో స్పోర్ట్స్ కేటగిరీలో డివైడ్ చేసుకుంటే అది టైక్వాండో. టైక్వాండోలో అది వరల్డ్ టైక్వాండో మాత్రమే మనకి ఒలింపిక్లో ఆడడానికి అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ టైక్వాండో ఫెడరేషన్కి వాళ్ళకి లేదు. ఇట్స్ లైక్ ఏ ఓన్లీ మార్షల్ ఆర్ట్స్. ఓకే, కొంతమందికి ఫ్యాషన్ ఉంటుంది సార్, ఐ వాంట్ టు లెర్న్ ఓన్లీ మార్షల్ ఆర్ట్స్ అని అన్నట్టు ఉంటారు. నేను మా మార్షల్ ఆర్ట్స్ని నేను స్పోర్ట్స్ లాగా ఆడాలని కూడా వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి అనుకునే మనకి వరల్డ్ టైక్వాండో అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో మీరు ఈ గేమ్, ఈ స్పోర్ట్ స్టార్ట్ చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఉండాలి సార్? నా ఇన్స్పిరేషన్ అంటే టైక్వాండోలో ఆబ్వియస్లీ బ్రూస్ లీ సార్ అండ్ మై ఫాదర్ సార్. ఆయన చిన్నప్పటి నుంచి నాకు మోటివేట్ చేయడము, సినిమాలు చూపించడము, అందరూ చూసాం, అందరం అది చూపించి నువ్వు అలా కావాలి ఇలా కావాలని చెప్పడం. సో అది నాకు బలంగా పట్టేసుకుంది. టైక్వాండో కాదు, మార్షల్ ఆర్ట్స్ అనేది. అప్పుడు నాకు కరాటే అని తెలీదు, టైక్వాండో అని తెలీదు, నేను అది చెయ్యాలి అన్నట్టు ఉండండి. నాకేంటిదని అంటే ప్రాపర్ ట్రైనింగ్ లేదు ఇక్కడ మన హైదరాబాద్లోనే, నాకు కరెక్ట్ అయిన గైడెన్స్ లేదు. సో నేనున్న పరిస్థితిలో కానీ, అంటే నేనున్న ఏరియాలో కానీ నాకు టైక్వాండో కోచెస్ కానీ నాకు ఎవరు లేరు. సో వన్స్ నాకు టైక్వాండో కోచ్ దొరికినా కూడా వాళ్ళు నాకు కరెక్ట్గా లేరు.
అండ్ నేను మొండి పట్టుకొని లైక్ నేను 8th క్లాస్లో ఉన్నప్పుడే టైకోండో అనేది మా స్కూల్లో ఇంట్రొడక్షన్ చేశారు సార్. ఓకే. మా స్కూల్లో టైకోండో ఇంట్రొడక్షన్ చేసిన తర్వాత నేను మొండి పట్టుకొని మా మాస్టర్ని నేను ఎలాగైనా చేస్తాను, నేను మాస్టర్ నేను ఎలాగైనా నేను ఏది ఉంటాను అని అంటే కూడా ఎవరు ఎంకరేజ్ లేదు. సో నేను దీంట్లో ప్యాషన్లో నేను దీంట్లో టైకోండోలో ఉండిపోయినా. ఆఫ్టర్ నా స్టడీస్ అయిపోయిన తర్వాత నా కెరీర్ అయిన తర్వాత అందరూ అన్నారు టైకోండోలో ఏమొస్తుంది, మార్షల్ ఆర్ట్లో ఏమొస్తుంది, సాఫ్ట్వేర్ దాంట్లోకి వెళ్ళండి అని అన్నారు. కానీ ఐ కుడెంట్ గివ్ అప్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్. సో నాకు కూడా వన్ ఆఫ్ ద టైంలో నేను ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు, అసలు ఎందుకు చేస్తున్నావు టైకోండో అర్థం కాలేదు. సో అప్పుడు నేను ఏదైతే యూనిఫామ్స్ కొనుక్కోవడానికి లైక్ నేను కూడా చేస్తూ నేను మాస్టర్ అయిన తర్వాత ఏదైతే నేను యూనిఫామ్స్ కొనుక్కోవడానికని లేకపోతే ఏదైనా బ్రౌజింగ్ చేస్తుంటే అప్పుడు నాకు ఆ షాప్కి వెళ్తే మీరు ఎక్కడైనా స్పోర్ట్స్ షాప్ విన్నారచ్చు, ఎక్కడైనా మీరు స్పోర్ట్స్ షాప్ లైక్ వేరియస్ అన్ని గేమ్స్ ఆడతారు, ఓన్లీ మార్షల్ ఆర్ట్కి స్పెషలిస్ట్ షాప్ ఉన్నదని మీకు ఎప్పుడైనా విన్నారా? 2003లో మా మాస్టర్ అయిన ఏ ప్రవీణ్ కుమార్, నౌ హీఈస్ వర్కింగ్ యాజ్ ఏ జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ టైకోండో అసోసియేషన్, హీ స్టార్టెడ్ దట్. ఆయన షాప్ పెట్టి ఆయన మార్షల్ ఆర్ట్ షాప్ పెట్టి ఆయన షాప్నే రన్ చేస్తున్నాడు. టైకోండో నడిపేయడానికి కష్టం ఉందన్న రోజుల్లో ఆయన షాప్ పెట్టి టైకోండోనే రన్ చేస్తున్నాడు. సో అంతకన్నా నాకు ఇన్స్పిరేషన్ ఏమి ఉండాలి? అండ్ వాళ్ళ తమ్ముడైన శ్రీనివాస్ సార్ ఈజ్ మై మెంటర్, ఆయననే నాకు ఇన్స్పిరేషన్. అండ్ మోస్ట్ ఇన్స్పిరేషన్ అంటే ప్రవీణ్ మాస్టరే, మా మాస్టర్ ప్రవీణ్ మాస్టర్ అండ్ కిషోర్ సార్. కానీ ఎక్కువ ఇంపార్టెంట్ ఎవరు అని అంటే మాత్రం నాకు మా మెంటర్ అండ్ నాకు ఏమున్నా కూడా నాకు సపోర్టింగ్గా ఉండేది సీను సార్. ఆయననే మాత్రమే షాప్ చేసుకుంటాడు. షాప్ చెప్పొచ్చా, అడ్రస్ చెప్పొచ్చా? అంటే హైదరాబాద్లో షాప్ అది ఒక్కటే ఉంది, హైటెక్ స్పోర్ట్స్ అని, హ్యాబిట్స్లో ఉంది. అది ఒక్కటే ఫస్ట్ స్పోర్ట్స్ షాప్ సార్. సో దాంట్లో ఓన్లీ మీకు వేరే ఏమైనా ఐటమ్స్ దొరుకుతాయి అంటే ఏం దొరకదు, ఓన్లీ మార్షల్ ఆర్ట్స్కి రిలేటెడ్గా అన్నీ దొరుకుతాయి. మీకు వేరే షాప్ వేరేది ఏది దొరకదు. సో ఆయన నాకు ఇన్స్పిరేషన్ సార్. సో ఇన్స్పిరేషన్ అనేది ఇన్ ద సెన్స్ ఆయన ఎప్పటి నుంచి చేస్తున్నాడు, నేను చూసిన కష్టాలు దాంట్లో మా మాస్టర్ ఇంకెంతో చూసి ఉంటాడు. దాంట్లో ఆయన నిలబడ్డాడు ఒక స్టేజ్లో. అండ్ అయినా టైకోండో బతకాలి, మార్షల్ ఆర్ట్ బతకాలి అని ఇన్స్పిరేషన్ తోటి ఆయన నిదర్శనమైన షాప్ పెట్టాడు. ఆ షాప్ వల్లనే ఆయన డ్రెస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము అండ్ అది చేయడం అండ్ అక్కడ నుంచి మీరు కూడా నేను కూడా జర్నీ కంటిన్యూ అయిపోయింది. అసలు మార్షల్ ఆర్ట్స్లో ఒకటి ఉంటుంది సార్, లైక్ అదేంటిదంటే డిసిప్లిన్. వన్స్ మాస్టర్ ఏదైనా చెప్పిండనంటే దాని గురించి మేము వెనకాల ఆలోచించాము, ముంగట ఆలోచించాము, అది మంచి అయినా చెడ్డైనా మేము ఏది ఆలోచించాము. మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్ అంటే మాస్టర్ చెప్పిండు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాస్టర్ ఇప్పుడు చెప్పి లైక్ ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పిండు అనుకోండి, మాస్టర్ ఎందుకు వెళ్ళిపోమన్నాడు ఏందనేది మేము అడగం. అది యూజువల్లీ సార్ ఇట్లా ఇంత గ్రేట్ కోచెస్ ఉన్నప్పుడు మీరు చెప్పారు వాళ్ళకి మంచి చెడ్డు అని కాకుండా మంచిగా ఉంటుంది సార్. ఎందుకంటే అది మీకే చెడ్డు అనిపించవచ్చు, బట్ వాళ్ళు చెప్పేది ఏంటి మీ మంచి కోసం చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే మేబీ మీరు ఆ మైండ్ సెట్లో ఇప్పుడు వద్దు తర్వాత రండి, ఆయన ఏం ఆలోచిస్తుండో తెలియదు కదా. సో అలాంటప్పుడు మనం చెడు అనుకోకుండా వాళ్ళని ఫాలో అవ్వడం మీరు అన్నట్టు కరెక్టే అనిపిస్తుంది. రైట్. సో నాకు అదే ఇన్స్పిరేషన్. నాకు ఇప్పుడు మోస్ట్లీ సార్ నేను చిదం టైకోండో అకాడమీ పెట్టి 5 years అయింది. నేను 8th క్లాస్లో నుంచి నేను క్లాసెస్ చెప్పడం జరిగింది. అండ్ నాకు ప్రాపర్ గైడెన్స్ కరెక్ట్గా లేదు, ఇన్స్పిరేషన్ లేదు. ఎందుకంటే నాది నాకు కాన్ఫిడెంట్ లేదు. టైకోండో నేను ముందుకు వెళ్ళాలంటే నేను ఫ్యూచర్ చెప్పుకోవాలంటే ఎవరని చెప్పాలి. సో నాకు ఎప్పుడైతే నాకు మా మాస్టర్ ప్రవీణ్ మాస్టర్ నాకు ఉన్నప్పుడు తెలిసిందో అప్పటి నుండి నేను టైకోండో అనేది నేను ముందుకు జరగడం. సో నాకు ఒక ధైర్యం వచ్చింది, రైట్ ఏమన్నా ఉన్నా కూడా నాకు మా మాస్టర్ ఉన్నాడు, ఏమన్నా ఉంటే కూడా నేను అడుగుతాను అని. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్ నాకు నా లైఫ్ విషయంలో. సో నేను గుడ్డిగా మాస్టర్ చెప్పింది ఫాలో అయిపోయినా. నేను స్టార్ట్ చేసింది సార్ టైకోండోలో. అప్పుడు అంతకుముందు చిదం టైకోండో క్లబ్ పెట్టిన తర్వాత నుంచి నేను స్టార్ట్ చేసింది 3తో స్టార్ట్ చేసిన. ఇప్పుడు 400 members వరకు నా స్ట్రెంత్ ఉన్నారు సార్. దట్స్ గుడ్ సార్. అంత ప్రోగ్రెస్ అవుతుంది టైకోండో అంటే అదే ఆల్ బికాస్ ఆఫ్ అంటే నా ఇన్స్పిరేషన్ అది టైకోండో గురించి. గుడ్. నందకిషోర్ గారు మీరు ఇప్పుడు ఇందాక అన్నారు మీకు ఇనీషియల్ స్టేజ్లో మీరు స్టార్ట్ చేసినప్పుడు కోచింగ్ వాజ్ లిటిల్ డిఫికల్ట్, మన దగ్గర హైదరాబాద్లో ఎవరు లేరని. ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ నుంచి కోచ్ అకాడమీ పెట్టారు, కోచింగ్ చేస్తున్నారు. మీ ప్రకారం ఒక టైకోండో కోచ్లో ఉన్న క్వాలిటీస్ ఏంటి? టైకోండో కోచ్లో క్వాలిటీస్ అంటే సార్ ఫస్ట్ మీరు కోచెస్ అంటే ఆస్పెక్ట్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారు? మీరు స్కూల్ నుంచి చూస్తున్నారా కోచ్ లాగా, లేక ఇండివిజువల్ క్లబ్ నుంచి చూస్తున్నారా,
కరెక్ట్. బట్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ స్కూల్స్లో చాలా ఫేమస్ ఉంది టైక్వాండో, పిల్లలందరూ ఆడుతున్నారు. అకాడమీలో కూడా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు కదా, కొంచెం మేబీ ఇంకొంచెం పెద్దవాళ్ళు కూడా వస్తుండొచ్చు. సో ఆ ఆస్పెక్ట్ అని చూస్తే ఇప్పుడు 8 to 15 years ఏజ్ గ్రూప్ ఆర్ 10 to 15 years ఏజ్ గ్రూప్ వైజ్ చూస్తే కోచింగ్ ఏం ఉండాలంటారు క్వాలిటీస్ వైజ్ ఫర్ అ టైక్వాండో కోచ్? టైక్వాండో కోచ్కి క్వాలిటీస్ అంటే సార్ ప్రతి ఒక్కరు ప్యాషన్ తోటి వస్తారు సార్. కోచెస్ అనేవాళ్ళు అందరూ ప్యాషన్ తోటి వస్తున్నారు. అండ్ కోచెస్కి టైక్వాండోలో ఎక్కువ సంపద ఉండదు సార్. ఎక్కువ అంటే మనీ ఎక్కువ అర్న్ చేయలేరు. సో లైక్ బయట కంపేర్ చేస్తుంటే, బయట ఉన్న సొసైటీ వల్ల కంపేర్ చేస్తుంటే టైక్వాండో కోచ్కి అంత అర్నింగ్స్ ఏముండే. సో దాన్ని బిల్ట్ చేసుకోవడం అనేది మన కోచ్ లక్షణం. ఫస్ట్ హీ హాస్ టు బిల్ట్ హిస్ క్యారెక్టర్ అండ్ హీ హాస్ టు బిల్ట్ హిస్ అంటే మనీ ఎలా సంపాదించుకోవాలి అనేది ఆయన అసెట్ అనేది ఆయన పెట్టుకోవాలి. సో దెన్ హీ విల్ మోటివేట్ హిస్ స్టూడెంట్. కరెక్ట్. అండ్ తను కూడా ఒక లెవెల్ ఆడి ఉండి ఆథెంటిసిటీ ఉండాలి. సో సార్ ప్లేయర్ వేరు, కోచ్ వేరు. కరెక్ట్. ప్లేయర్కి మాత్రం ఆడడం మాత్రమే తెలుసు, కోచింగ్ చేయడం అది వేరు అంటే కంప్లీట్లీ. సో ఫస్ట్ ఈయన కావాలి. సో కోచెస్కి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటిదని అంటే సార్, హీ హాస్ టు బీ హానెస్ట్ హిమ్సెల్ఫ్ అండ్ వాళ్ళ మాస్టర్ ఏం చెప్తున్నాడు ఆయనది అది వినడము, ఆయన సర్టన్ గోల్ సెట్ చేసుకోవడం. మరి ఒక స్టూడెంట్ వస్తున్నారు నేర్చుకోవాలంటే వాళ్ళకి కంపల్సరీ ఒక ట్రైనింగ్ ప్లాన్ ఇవ్వడం, ట్రైనింగ్ ప్లాన్ ఇచ్చి వాళ్ళకి కరెక్ట్గా అదే దాంట్లోనే ట్రైనింగ్లో ఇవ్వడం. ఆ పీరియడ్ ఆఫ్ దాంట్లోనే 3 monthsలో ఒక టోర్నమెంట్ ఉందనంటే నీకు ట్రైనింగ్ ప్లాన్ ఇది ఉంది, నువ్వు ఈ టైంకి రావాలి. సో స్టూడెంట్స్ రారు సార్, ఇది కూడా చెప్తున్నాను, స్టూడెంట్స్ రారు. ఈ హ్యాస్ టు మోటివేట్ దెమ్. స్టూడెంట్స్ వాళ్ళంతలో వాళ్ళు రారు. నాకు మాస్టర్ బాగా చెప్తాడు నేను చేయడానికి, ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. స్టూడెంట్ వినాలి. లైక్ హౌ నేను ఎలా చెప్తున్నానో, నేను మా మాస్టర్ చెప్పింది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే నేను వెళ్ళిపోతాను, ఇక్కడ రా అంటే వస్తాను, నైట్ 12 o'clockకి రమ్మని చెప్పినా కూడా వస్తాను. ఉట్టిగా రమ్మంటాడు మాస్టర్, ఏం చెప్పాడు పని, ఇంటికి రా అని అంటాడు. ఇంటికి వచ్చినాక వచ్చినావా లేదా, సరే నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు మాస్టర్. సో ఐ హ్యావ్ టు ట్రస్ట్ దట్. నేను మా మాస్టర్ని అంత నమ్మాలి. సో వీళ్ళు కూడా స్టూడెంట్ని అట్లా బిల్డ్ చేయాలి. ఎవరైతే కోచెస్ ఉన్నారో మాస్టర్స్, సో వాళ్ళు స్టూడెంట్ని అలా బిల్డ్ చేసిన తర్వాత ఇట్ విల్ బీ ఏ ప్రాపర్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్. ఆ క్లాస్లో అట్లా డిసిప్లిన్ వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని సర్టెన్ వాళ్ళు ఏం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు రూల్స్ సెటప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ప్రతి ఒక్కరు, నా క్లాస్లో చెప్తాను సార్ యాజ్ ఎ కోచ్ లేక, ప్రతి ఒక్కరు వచ్చిన తర్వాత క్లాస్కి వచ్చిన తర్వాత బౌ చేయాలి కంపల్సరీ. మాస్టర్కి అనేది బౌ చేయాలి. క్లాస్లో చేస్తున్నప్పుడు రూల్ నెంబర్ 1 అది. క్లాస్ 2 రూల్ నెంబర్ 2 ఏంటిదంటే క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళు దిక్కులు చూడొద్దు. జస్ట్ దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద మాస్టర్. మాస్టర్ ఏం చెప్తున్నాడో దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. రూల్ నెంబర్ 3, పక్కవాడు ఏం చేస్తున్నాడు, మాస్టర్ హీఈస్ నాట్ కికింగ్ ప్రాపర్లీ, మాస్టర్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ ప్రాపర్లీ, ఇవి పెట్టొద్దు. ఐ వోంట్ నేను ఏ స్టూడెంట్ కూడా నేను అది అలో చేయను. నీకు వాడు చేస్తే చేయకపోతే నీకెందుకు, చేస్తే వాడికి వస్తుంది, చేయకపోతే వాడికి రాదు, నువ్వు చెయ్యి, నేను చూసుకుంటుంది. సో పక్కడి మీద ఇంట్రెస్ట్ ఉండదు. అది రూల్ నెంబర్ 3. అండ్ ఇంకొకటి, ఏది ఏమైనా సరే క్లాస్లో నుంచి మాత్రం డిస్ట్రాక్షన్స్ కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మూమెంట్ చెప్తున్నాను, క్లాస్ చెప్తున్నాను, నాకు ఫోన్ వచ్చింది, రింగ్ అయిపోయింది. హీ హ్యాస్ టు బీ ఇన్ దట్ మూమెంట్ ఓన్లీ. అంటే అది పాస్ లాగా ఉండిపోవాలి. నేను దాన్ని ఫ్రీజ్ చేసేంత వరకు ఈ హ్యాస్ టు బీ లైక్ ఏ స్టాచ్యూ. రూల్ నెంబర్ 5, క్లాస్ నుంచి ఆయనకి వాష్రూమ్ రానియండి, లైక్ ఏదైనా యాక్టివిటీస్ ఉంటుంది, ఎవరికి డిస్టర్బ్ చేయకుండా జస్ట్ అక్కడ నుంచి పోయి చేసుకొని బయటకు వెళ్ళిపోవాలి. సో ఇది నేను సర్టన్గా పెట్టుకున్నాను. ఎందుకంటే నా ఆస్పెక్ట్స్, నా గోల్ ప్రకారం నేను అథ్లెట్ని తయారు చేయాలనుకున్నది నాది వేరు. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. నేను డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ ఎవరు ఎలా పెట్టుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం, కానీ డిసిప్లిన్ అయితే ఉండాలి. డిసిప్లిన్లో చాలా మార్గాలు ఉన్నాయి, కానీ వీళ్ళు ఎలా పెట్టుకుంటారు అనేది వీళ్ళు పెట్టుకోవాలి. అందరినీ కొట్టి డిసిప్లిన్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, తిట్టి డిసిప్లిన్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు ప్రాపర్ కోచెస్ ఏంటిదనంటే చాలామంది నాకు అడుగుతారు అనమాట. నాకు వేరే కోచెస్ ఉంటారు, లైక్ వాళ్ళు అడుగుతారు నాకు, వాళ్ళు చెప్తారు, అన్న పిల్లలు ఎవరు వస్తలేరు, పేరెంట్స్ ఎవరు నమ్మట్లేరు, నా దగ్గరికి వస్తలేరు, పిల్లలు ఎవరు రావట్లేదు, ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఇది అంటారు, మనకు అది అంటారు. అంటే నువ్వు ఫీ ఎంత చెప్పినావు దాని మీద ఉంటుంది. ఫీ ఎంత చెప్పినావు, వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారా? నీకు ట్రైనింగ్, నీకు స్టూడెంట్ కావాలనుకున్నప్పుడు నువ్వు డబ్బుల గురించి ఆలోచించు. నువ్వు పిల్లల్ని తయారు చేసుకోవాలనుకుంటే, నువ్వు ఫ్యూచర్ నేను అకాడమీ పెడుతున్నానంటే, నేను టైకోండోని బతికియాలని అంటే నేను దాని ఫ్యూచర్ చూస్తాను. సో చాలామంది కోచెస్ ఏం చేస్తున్నారంటే అక్కడ నుండి
వాళ్ళు దే ఓన్లీ మనీ ఆస్పెక్ట్స్, ఇవాళ నేను ఎంత సంపాదించుకోవాలి అంతే చూస్తున్నారు. తర్వాత దానికి వచ్చే కాన్సిక్వెన్స్కి వాళ్ళు మొత్తం మిస్గైడ్ అయిపోతున్నారు, మళ్ళీ అప్పుడు బాధపడతారు. సో అదంతా చేయడం ఎందుకు? నువ్వు ఏది ఫీజ్ స్ట్రక్చర్ ఏది పెడుతున్నావు? నీకు కరెక్ట్ స్టూడెంటే వచ్చిండనంటే నువ్వు అంత ఫీజు చేయాల్సిన అవసరం లేదు. నో, అండ్ ఇంకొకటి, ఫీజు చేయకపోతే ఎలా అంటే చెయ్యి, ఫీజు కరెక్ట్ పెట్టు, దాన్ని కూడా డిసిప్లిన్ పెట్టు. నువ్వు స్టూడెంట్కి ఎంత డిసిప్లిన్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి లైక్ ఒక 5 years old ఆర్ 8 years old 10 years old పిల్లలకి చెప్తున్నాను సార్ నేను, పెద్దవాళ్ళకి అంటలేను, చిన్న పిల్లలకి. వాళ్ళకి నువ్వు తీసుకొని వచ్చినావనంటే వాళ్ళకి నువ్వు ఎలా పెట్టాలి, నువ్వు కోచెస్ లాగా వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా డెవలప్ అవుతున్నారో, వాళ్ళు ఎలా లైక్ వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉన్నారు, నియర్ కోచింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చేంజెస్ అవుతున్నారు. చేంజెస్ అయిన తర్వాత నువ్వు పేరెంట్స్ దగ్గర వీళ్ళు వాళ్ళనే డిసిప్లిన్ పెట్టేస్తారు. నా దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ అట్లాంటివి. నా దగ్గర ఉన్న 400 స్టూడెంట్స్ అని చెప్తున్నారు, ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ కూడా అంత డిసిప్లిన్గానే చేస్తారనమాట. మా దగ్గర ఏ ఇష్యూ ఉండదు. సో ట్రస్ట్ వర్తి ఇన్ ద కోచ్. ట్రస్ట్ వర్తి ఎప్పుడు వస్తుంది కోచ్కి అని అంటే స్టూడెంట్ మారినప్పుడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయిని నా దగ్గర పంపించారు సార్ నేను నేర్పించడానికని, మీరు ఆమె చేంజెస్ బట్టే మీరు నా మీద ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే ఆమె ఏం చేస్తలేదంటే అసలు టైకోండోకి నేను ఎందుకు పంపిస్తున్నాను, అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇది వాళ్ళు చేంజ్ చేయాలి. అండ్ పేరెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటిదనంటే వాళ్ళు కూడా చూడాలి, మీరు ఇవాళ ఏం నేర్చుకున్నారు, మీరు కోచింగ్లో ఇవాళ క్లాస్లో ఏమవుతుంది, మీ ఇవాళ ఏం నేర్చుకున్నారు అని ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళని అడగాలి, పిల్లల్ని అడగాలి. అప్పుడు ఆటోమేటిక్ మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో కూడా మీకు కరెక్ట్ న్యాయం ఉంటుంది, మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు. కరెక్టే సార్ మీరు అన్న పాయింట్. అక్కడ కోచింగ్ ఆస్పెక్ట్లో ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటే చాలు. బట్ ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతూ ఉంటే ఓకే వెళ్ళావు క్లాస్కి ఏం నేర్చుకున్నావు అండ్ మీరు అన్నట్టు ఆ చేంజ్ చూస్తుంటే పిల్లలు వాళ్ళకి కూడా నమ్మకం వస్తుంది. దట్ అరే రెగ్యులర్ పంపించాలి, ఇంకా కంటిన్యూ చేయాలి, ఆ ట్రస్ట్ పెట్టుకోవాలి కోచ్ మీద, పంపించాలి అనేది వస్తుంది. చాలా మంచి పాయింట్ అది. సరే ఇప్పుడు మనకి డిసిప్లిన్లో సార్ మీరు పంపించారని అనుకోండి, ఒక పేరెంట్ వాళ్ళ 10 years అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ నా దగ్గర పంపించారు అనుకోండి, వాళ్ళు పంపించిన తర్వాత ఏం చేంజెస్ లేదు వాళ్ళకి. జస్ట్ నేను అక్కడికి వచ్చి నేను ఏం చెప్పిస్తా, రన్నింగ్ చెప్పిస్తా, ఏదో పంచులు చెప్పిస్తా, కిక్కులు చెప్పిస్తా, సార్ పంపించేస్తా, నాకు ఫస్ట్ రాగానే నాకు సార్ ఫీ అని చెప్పేసి నేను అడగా. నేను ఫస్ట్ నా ఇంట్రడక్షన్ వచ్చిన తర్వాత ఏ పేరెంట్కి నేను ఇది చేపిస్తాను అది చేస్తాను అని కూడా చెప్పా. నేను అసలు ఎవరికి ఏది చెప్పా, మీరు ఒక్కసారి చూడండి, 2 months చూడండి, 2 months నచ్చకపోతే మీరు ఇష్టం అని అంటే అది నా కాన్ఫిడెన్స్ సార్, నా ట్రైనింగ్లో నా కాన్ఫిడెంట్ ఉన్నది. అదే నేను ఇప్పుడు 400 స్టూడెంట్స్కి ఇప్పుడు రావడానికి కారణమైంది. నా కాన్ఫిడెంట్ అది, నా గట్ అది, నా ఫీలింగ్. నేను ఎట్లాగా మారుస్తాను, నేను డిసైడ్ అయిన తర్వాత నేను మారుస్తాను. సో ఏ పేరెంట్ కూడా వాళ్ళకి ఏంటిదని అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్లనే యాజ్ ఎ పేరెంట్ కూడా వాళ్ళకి కూడా తెలిసిపోతుంది, ఓకే రైట్ నేను ఇది చేస్తున్నాను అన్నట్టు తెలిసిపోతుంది. నందకిషోర్ గారు కోచింగ్ ఆస్పెక్ట్ చెప్పారు. ఇప్పుడు టైక్వాండోలో చాలా ఇంపార్టెంట్ ఉంది బెల్ట్స్. అసలు టైక్వాండోలో బెల్ట్స్ అంటే ఏంటి? నాట్ ఓన్లీ టైక్వాండో సార్, ప్రతి ఒక్క మార్షల్ ఆర్ట్స్లో బెల్ట్ అనేది ఇంపార్టెంట్. అది లైక్ క్లాసెస్ స్టూడెంట్కి ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ అని అడుగుతావు, ఓకే బెల్ట్లో కూడా నువ్వు ఇప్పుడు ఎక్కడి వరకు నేర్చుకున్నావు అనేది. అదేంటిదనంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, మనము ఎల్కేజీలో ఉన్నప్పుడు ఏబిసిడీలు నేర్చుకుంటాం, 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఏబిసిడీలు వాడమని కాదు కదా. సో అది నేర్చుకునేటప్పుడే పర్ఫెక్ట్ నేర్చుకోవడం. లైక్ నేను చెప్తున్నాను కదా ఇందాక కోచెస్ కంప్లీట్గా అంత కమిట్మెంట్ అయ్యి ఉండాలని. నేను పంచెస్ నేర్పించడం, కిక్స్ నేర్పించడం, అవే కిక్స్ దాన్ని అడ్వాన్స్ లెవెల్లో ఎలా వెళ్ళడం అనేది బెల్ట్ అనేది ర్యాంకింగ్లో జరుగుతుంది అనమాట. ఒక్కొక్కలాగా బెల్ట్ ఉంటుంది. అండ్ అల్టిమేట్ టార్గెట్ ఏంటిదంటే బ్లాక్ బెల్ట్. ఓకే, అల్టిమేట్ టార్గెట్ అనేది బ్లాక్ బెల్ట్ రావడం అనేది అది టార్గెట్. అది అంత ఈజీ టాస్క్ కాదు, దానికోసం చాలా డెడికేషన్ ఉండాలి, దాంట్లో చాలా ఫిల్టర్ అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని టాస్క్స్ కంప్లీట్ అయి రావాలి. నా దగ్గర ఉన్న 400 మెంబర్ స్టూడెంట్స్ అని చెప్తున్నాను కదా సార్, ఆ 400 మెంబర్ స్టూడెంట్స్లో నా దగ్గర ఉన్నది ఓన్లీ 20 members బ్లాక్ బెల్ట్స్. ఓకే, ఇంత కెరీర్లో నాది ఆల్మోస్ట్ సార్ 15-16 yearsలో నా దగ్గర ఫిల్టర్ అయిపోయి కరెక్ట్ ఉన్న కోచెస్ ఇప్పుడు నా దగ్గర అయిన బ్లాక్ బెల్ట్స్ 4 ఉన్నారు. ఆ 4 కోచింగ్ వల్లనే ఇప్పుడు 400 మంది అయ్యారు. దే ఆర్ స్టిల్ స్టూడెంట్స్, వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదు, మొత్తం గైడెన్స్ అంతా నేను చెప్తుంది. సో ఇది బెల్ట్ అనేది కూడా డిసైడ్ చేసేది లెవెల్
అండ్ డిసిప్లిన్ ఎంత ఉంటారు అనేది. బ్లాక్ బెల్ట్ రావడం అనేది అంత ఈజీ కూడా కాదు. సో ఇవాళ రేపు వస్తున్న బ్లాక్ బెల్ట్ గురించి నన్ను అడగకండి, వేరే దాంట్లో నుంచి వస్తున్నది. సో ఏ కలర్స్ ఉంటాయి సార్? ఇప్పుడు బ్లాక్ బెల్ట్ ఈస్ ద హైయెస్ట్ అన్నారు. సో ఎలా స్టార్ట్ అవుతారు ఇప్పుడు కిడ్స్ స్టార్ట్ అయినప్పుడు? సార్ టైకోండోకి ఎల్లో బెల్ట్ ఉంటుంది ఓకే. ఫస్ట్ జాయిన్ అవుతుంది వైట్ బెల్ట్, ఓకే, ఫ్రెష్ లైక్ నర్సరీ అనుకోండి, వైట్ బెల్ట్. తర్వాత ఎల్లో, తర్వాత ఎల్లో 1, గ్రీన్, తర్వాత గ్రీన్ 1, బ్లూ, బ్లూ 1, రెడ్, రెడ్ 1 అండ్ బ్లాక్. దీనికంతా డ్యూరేషన్ 3 years పడుతుంది. ఓకే. ప్రతి ఒక్క బెల్ట్కి బెల్ట్ టు బెల్ట్ అప్గ్రేడ్ కావడానికి టెస్ట్ ఉంటుంది. ఓకే. అది టెస్ట్ ఎవరు డిసైడ్ చేస్తారు అని అంటే మా గ్రాండ్ మాస్టర్ వచ్చి డిసైడ్ చేస్తారు. గ్రాండ్ మాస్టర్ వచ్చి వాళ్ళకి టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఓకే. పిల్లలకి వాళ్ళు కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు అప్గ్రేడ్ అవుతారు, బెల్ట్కి అప్గ్రేడ్ కావడం. ఓకే. అండ్ ఆ బెల్ట్కి అప్గ్రేడ్ కావడంలో కూడా చేంజెస్ ఉంటుందన్నమాట. అదే లైక్ దాన్ని పర్ఫెక్ట్గా చేయడం అనేది అల్టిమేట్గా బ్లాక్ బెల్ట్ వరకు. అది బ్లాక్ బెల్ట్ వరకు రావడం అనేది అంత హార్డ్ కూడా కాదు అండ్ అంత ఈజీ కూడా కాదు. కరెక్ట్. సో యూ హ్యాస్ టు బి వెరీ డిసిప్లిన్. బ్లాక్ బెల్ట్ ఏముంది, కట్టుకోవడంలో కట్టేసుకుందాం అని అంటారు, ప్రతి ఒక్కరు అంటారు. లైక్ ఒక ఫన్ కూడా మాట్లాడతారు, నన్ను అంటారు బ్లాక్ బెల్ట్ అయితే నా దగ్గర బ్లాక్ బెల్ట్ ఉన్నది, లైక్ అది ఎంత కామెడీ అవుతుంది. కానీ బ్లాక్ బెల్ట్ వరకు వచ్చిండనంటే ఆయన ఎన్నో టాస్కులు చేసుకొని వచ్చిన తర్వాతనే ఈజ్ ఎలిజిబుల్ ఫర్ బ్లాక్ బెల్ట్. ఆ డిసిప్లిన్లో ఉన్నాడు అని అర్థం. అంత ఈజీగా కూడా కాదు, అదే చెప్తున్నాను, అంత హార్డ్ కూడా కాదు. నువ్వు కరెక్ట్ ఫాలో అయితే నువ్వు అదే చేస్తావు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్, షార్ట్లో చెప్తున్నా, రైటింగ్ మనం రాసుకునేటప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా రాస్తే, చిన్నప్పుడు నేర్చుకోవడమే ఏబిసిడీలు నేర్చుకోవడమే పర్ఫెక్ట్గా రాస్తాం. అది పర్ఫెక్ట్గా ఎంత అయితే రాస్తామో మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన హ్యాండ్ రైటింగ్ అనేది అంత గుడ్గా ఉంటుంది. అందరి హ్యాండ్ రైటింగ్ కూడా అంత గుడ్ ఉండదు, ఆ ట్రై చేయడంలో అంత ఇది కూడా కాదు. సో ఇది కూడా అంతే. బ్లాక్ బెల్ట్ రావడం అనేది నేను జస్ట్ ఎగ్జాంపుల్ లాగా హ్యాండ్ రైటింగ్ అని చెప్పాను, కానీ ఇంకా చాలా క్వాలిటీస్ కూడా బ్లాక్ బెల్ట్ అథ్లెట్కి అండ్ ఆ ప్లేయర్ కానీ, అండ్ అదే ప్లేయర్ కోచ్ కూడా అవ్వచ్చు, ప్లేయర్ కూడా అవ్వచ్చు. అండ్ మీరు అన్నారు ఇందాక 3 years పడుతుంది మీరు స్టార్ట్ చేసినప్పుడు, ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. 3 years కన్నా కూడా పడుతుంది. అది మేబీ కరెక్ట్ అన్ని లెవెల్స్ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే బ్లాక్ బెల్ట్ 3 yearsలో వస్తుంది. బట్ ప్లేయర్ ఈస్ వెరీ చాలా బాగా చేస్తుండ అనుకోండి సార్, ప్లేయర్ చాలా బాగా చేస్తున్నారు, అందరూ అలా ఉండలేరు సార్. కొంతమందికి మనం పుష్ చేయాల్సి వస్తుంది, కొంతమంది బాండ్ విత్ ఫైటర్స్ ఉంటారు పిల్లలు, అట్లాంటి వాళ్ళకు కూడా 3 years పడుతుందా అని అంటే పట్టదు. వాళ్ళకి 1 yearలోనే కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళకి 1 yearలోనే బ్లాక్ బెల్ట్ అయిపోతుంది. డైరెక్ట్ స్కిప్ చేస్తాం అనమాట. స్టార్టింగ్ మేము బెల్ట్ ఇచ్చేది, నేను ప్రమోషన్ చేయడమే రెడ్ 1 ఇచ్చేస్తాను. మాస్టర్ డిసైడ్. మీరు ఎవరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. అది ప్లేయర్కి ఏమన్నా కావాలని అంటే నన్ను అడగండి. ప్లేయర్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్న తర్వాత బ్లాక్ బెల్ట్ అయిన తర్వాత టైక్వాండో ఆస్పెక్ట్స్లో సార్ వీడి ఇది తప్పు చేస్తుండే, ఇది ఏంటిది మీరు ఎలా నన్ను అడగండి. కరెక్ట్. సో పేరెంట్స్ కూడా ఇక్కడ క్వశ్చన్ చేయలేరు. పేరెంట్స్ వచ్చి అరేంటి తనకు బెల్ట్ ఇచ్చారు, మా వాడికి బెల్ట్ ఇచ్చారు అని అలా కాకుండా బేస్డ్ ఆన్ హిస్ స్కిల్ లెవెల్, హిస్ ఎంత ఫాస్ట్గా పికప్ అవుతున్నారో దాన్ని బట్టే మీరు కూడా ఇచ్చేది, అంతే కదా. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ కదా ఇక్కడ. సో ఆ బ్లాక్ బెల్ట్ రావడానికి టైం కూడా ఎక్కువ పట్టదు, 1 yearలో కూడా నేర్చుకోవచ్చు అని చెప్పడం అనేది నేను. హీ మేబీ క్లాస్కి రెగ్యులర్గా ఉన్నా రెగ్యులర్ లేకపోయినా కూడా నువ్వు ఎప్పుడు ఎంతసేపు చేస్తున్నావు అని కాదు, ఎంత బాగా చేస్తున్నావు అనేది ఉంటుంది. కొంతమంది బాండ్ ఫైటర్స్ ఉంటారు, అండ్ కొంతమందికి మనం పుష్ చేయాల్సి వస్తుంది, కొంతమంది మరీ స్లోలో ఉంటారు. అండ్ అల్టిమేట్గా టైక్వాండో అనేది ఏంటిదంటే సార్, ఎవ్రీవన్ విల్ ఎంజాయ్ ద గేమ్, ఎవ్రీవన్ విల్ ఎంజాయ్ ద ఆర్ట్. టైక్వాండో అనేది అదొక అదేంటిదంటే లైక్ అదొక మత్తులాగా అయిపోతుంది అనమాట. అసలైన కోచ్ దగ్గరికి వెళ్తే, నేర్చుకోవడానికి వెళ్తే అదొక మత్తులాగా అయిపోతుంది. దే విల్ అడిక్ట్ టు దట్. లైక్ ఎలాగో మనం ఇన్స్టాగ్రామ్, మన సోషల్ మీడియాకి మనం ఎలాగో అడిక్ట్ అయిపోయామో, ఇది టైక్వాండోకి అడిక్ట్ అయిన వాళ్ళు టైక్వాండోకే దానికి అడిక్ట్ అయిపోతారు, దాని నుంచి బ్యాక్ రాలేరు. అంటే నిజమైన కోచ్ దగ్గరికి వెళ్తే, నేను అలా నిజమైన కోచ్ దగ్గరికి వెళ్ళినా కాబట్టి నేను బయటికి వెళ్తాను. సో అండ్ అది నా ప్యాషన్ వల్ల కూడా. సో అది నేను చెప్పాను అనేది, కోచింగ్ అనేది మనం డిసైడ్ చేసుకొని ఆ బెల్ట్స్ కూడా అక్కడి వరకు లెవెలప్ కావడం అనేది మనం చేసుకోవాలి. అండ్ కోచ్ ఏం చేస్తాడనంటే నేర్పిస్తాడు. హీ విల్ కోచ్ నేనేం కోచ్ ఏం చేస్తాడు, టెస్ట్లే పెడతాడు. కోచ్ ఏం చెప్పాడు, అండ్ ఓన్లీ నాట్ ఓన్లీ ద టైక్వాండో, ప్రతి ఒక్క దాంట్లో టెస్ట్ పెడతాడు. మాస్టర్ మాట్లాడుతున్నట్టే అది టెస్ట్ అనుకోవాలి, ఆయన తిట్టడం అనేది మన బ్రహ్మవాక్యం అనుకోవాలి.
అది ఆ తిట్టడమే అదే. అక్కడ నుంచి ఆయన బ్లాక్ బెల్ట్ డైరెక్ట్ ఇప్పించేస్తాడు. నందకిషోర్ గారు, టైక్వాండో ఇండియాలో అసోసియేషన్స్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ దీస్ అసోసియేషన్స్ అండ్ ఫెడరేషన్స్ ఇన్ ఇండియా? గుడ్ క్వశ్చన్ సార్. అసోసియేషన్లో ఆడితేనే పిల్లలు దే క్యాన్ రిప్రజెంట్ ఫర్ ద ఒలింపిక్స్. ఓకే. ఇప్పుడు వరల్డ్ టైక్వాండో అనేవి పెట్టుకొని మీకు ముందు చెప్తున్నట్టు వరల్డ్ టైక్వాండో ఉంది, ఇంటర్నేషనల్ టైక్వాండో ఫెడరేషన్ కూడా ఉంది. ఓకే. సో ఈ అసోసియేషన్ ఎందుకు కావాలి? మీరు కోచ్కి ట్రస్ట్ వర్తీ ఏంటిది అని మీరు కావాలంటే అసోసియేషన్ ఎందుకు ఇంపార్టెంట్, అసలు అసోసియేషన్లో ఎందుకు ఉండాలి నేను అని అంటే, ఇప్పుడు కోచ్ని నమ్మాలి. సో కోచ్ని నమ్మాలి అని నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో కోచ్ని నమ్మాలంటే కోచ్ ఏ అసోసియేషన్ నుంచి ఉన్నాడు, ఓకే, కోచ్ ఏ అసోసియేషన్ నుంచి ఉన్నాడు, ఆయన ప్రాపర్ అసోసియేషన్లో ఉన్నాడా, లేకపోతే ఆయన ఓన్ క్లబ్ పెట్టుకొని అకాడమీ పెట్టుకొని ఆయన నడిపిస్తున్నాడు. సో ఓకే, అకాడమీ పెట్టుకుని కూడా నడిపించచ్చు, నో ప్రాబ్లం. అకాడమీ పెట్టుకుంటే వాళ్ళకి ఓన్లీ కోచింగ్ మాత్రం ఇవ్వగలుగుతారు, కానీ దేంట్లో పార్టిసిపేట్ చేయలేరు. ఓకే. ఏ దాంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయలేరు, నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయలేరు. అంటే మీరు ఇప్పుడు అకాడమీ అఫిలియేట్ అవ్వచ్చా? అఫిలియేట్ అవ్వచ్చు. అయ్యి అప్పుడు అదే అఫిలియేట్ అవ్వచ్చు. నేను కోచ్ని ఎలా ట్రస్ట్ నమ్ముతామని అనుకుంటాను. నేను ఇప్పుడు కోచింగ్ నేను కరెక్ట్ ఇస్తాను. ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఆ కోచింగ్ కరెక్ట్ లేకపోతే నన్ను అడగండి అని అడుగుతాను. మీరు లీగల్గా ప్రొసీడ్ కావాలంటే నా మీద కేసు వేసినా కూడా నాకు అసోసియేషన్ ఉంది. సో అసోసియేషన్ విల్ డీల్ ఆల్ దీస్ థింగ్స్. అసోసియేషన్ ఎందుకు ఉంటుంది అని అంటే, అసోసియేషన్ అది ఉట్టి జస్ట్ వర్డ్ కాదు కదా సార్. అసోసియేషన్ విల్ ప్లే ఏ కీ రోల్ ఇన్ ద ఎనీ ఆఫ్ ద స్పోర్ట్, ఎనీ ఆఫ్ ద ఆర్గనైజేషన్. వెదర్ ఇట్ ఈస్ ప్రమోటింగ్ దట్ స్పోర్ట్, అవేర్నెస్ మనం క్రియేట్స్ మనం. సో అసోసియేషన్ ఇప్పుడు కోచ్ కొంతమంది ఉన్నారు, కొంతమంది యూనిఫామ్స్ తీసుకుంటారు. కొన్ని స్కూల్స్లో నేను ఇన్న ఇన్సిడెంట్స్లో కొంతమంది కోచెస్ ఏం చేస్తున్నారంటే యూనిఫామ్స్ తీసుకుంటారు, బెల్ట్ ఎగ్జామ్ అని చాలా అమౌంట్ తీసుకుంటారు, అండ్ దే విల్ సడన్లీ ఆల్ ఆఫ్ ది నైట్ వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఏమైపోతుందంటే ట్రస్ట్ పెట్టలేకపోతున్నారు కోచెస్, పేరెంట్స్ కానీ. నేను టైక్వాండో నాకు వద్దునైనా మీరు అందరు ఇదే అంటారు. సో అప్పుడు మనం ఎవరికి పట్టుకొని అడగాలి అని అంటే అసోసియేషన్ని అడగడం అనేది ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అసోసియేషన్ ఎందుకు ఉంటుంది అనేది అది. అదే యాజ్ ఎ కోచ్ లెక్క అది బేసిక్ సార్. ఇది కోచ్ లెక్క. అండ్ ప్లేయర్ లెక్క చేస్తే మాత్రం స్టేట్ అసోసియేషన్ విల్ అఫిలియేటెడ్ టు నేషనల్ అసోసియేషన్, నేషనల్ అసోసియేషన్ ఈజ్ అఫిలియేటెడ్ టు వరల్డ్ టైక్వాండో, అండ్ ఏషియన్ టైక్వాండో టు వరల్డ్ టైక్వాండో. సో వరల్డ్ టైక్వాండోలో నుంచి గేమ్స్ ఆడాలి అని అనుకున్నప్పుడు పిల్లలందరూ కూడా ఆడాల్సింది ఏంటిదని అంటే ఇక్కడ నుండి ఆడడమే. మన అసోసియేషన్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్, స్టేట్ లెవెల్ నుండి నేషనల్ లెవెల్. సో అసోసియేషన్ మేక్స్ ఏ కీ రోల్, అది కంపల్సరీ ఉండాలి. వితౌట్ అకాడమీ పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటిదనంటే ఈ కోచ్, ఈ అసోసియేషన్ ప్రాపర్ అసోసియేషన్, ఆ అసోసియేషన్స్ కూడా చాలా అయినాయి. కొన్ని ఫేక్ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి, మన తెలంగాణలోనే ఉన్నాయి ఫేక్ అసోసియేషన్స్ కూడా. ప్రాపర్ అసోసియేషన్ ఏందనేది కూడా ఉండదు. ఓకే. సో బేసిక్ తెలుసుకోవాలి. నేను మాది ప్రాపర్ అసోసియేషన్ అని నేను ప్రమోట్ చేయడం కన్నా దట్ ఈస్ ఇంపార్టెంట్. న్యాచురల్గా పేరెంట్ తెలుసుకోవాలి హూ ఈస్ పార్ట్ ఆఫ్ ఇన్ ఖేలో ఇండియా. ఖేలో ఇండియా అంటే గవర్నమెంట్ ఎవరికి ఇస్తున్నది, ఫేక్ అయితే గవర్నమెంట్ ఇవ్వదు. అది అఫిలియేషన్ ఎవరికి ఇస్తున్నది అంటే, ఎవరికి ఇస్తున్నది అంటే మాకే ఇస్తుంది ఖేలో ఇండియా గవర్నమెంట్. సాయి స్పోర్ట్స్ నుంచి ఎవరికి ఇస్తున్నది, వరల్డ్ టైక్వాండో నుంచి ఎవరికి ఇస్తున్నది అంటే మాకే ఇస్తున్నది. అంటే తెలంగాణ టైక్వాండో అసోసియేషన్ అనేది ఉంది. మీకు ఇంకా డీప్గా కావాలంటే మీరు ఆర్టీఏ ఫైల్ చేసుకుని కూడా మీకు తెలిసిపోతుంది ఏది ప్రాపర్ అసోసియేషన్ ఉందని. ఆర్టీఏ ఫైల్ చేసుకోవడం అంటే దాంట్లో కూడా దీంట్లో రాకపోవచ్చు. మన స్టేట్కి కూడా ఒక ఒలింపిక్ అసోసియేషన్ ఉంటుంది సార్. ప్రతి ఒక్క స్టేట్కి ఒక ఒలింపిక్ అసోసియేషన్ ఉంటుంది. ఆ ఒలింపిక్ అసోసియేషన్ అండర్లో ఏ అసోసియేషన్లు లైక్ బాస్కెట్బాల్ అసోసియేషన్, గ్రాప్లింగ్ అసోసియేషన్, తెలంగాణ టైక్వాండో అసోసియేషన్ దాంట్లో ఉందా, ఆ లిస్ట్లో ఉందా లేదా మీరు చూడాల్సిందే. అది ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క వారు ప్రాపర్గా వెళ్ళాలన్నమాట. లేకపోతే చాలామంది ఫ్రాడ్స్ ఉన్నారు, వాళ్ళని నమ్ముకోవడం. లైక్ నేను చెప్తున్నది కోచ్ని నమ్మాలని చెప్తాను, కోచే ఫ్రాడ్ అయితే మనం ఎక్కడ ఏ దారికి వెళ్ళిపోతుంది, అఫిలియేషన్ కరెక్ట్ ఉందా లేదా అనేది అది తెలుసుకోవడం అనేది ఒక కోచ్ కెరీర్ది ఇంపార్టెంట్. చాలా మంది చూపిస్తారు, ఇప్పుడు నేను 400 మెంబర్స్ నా స్టూడెంట్స్ ఉన్నారు సార్ అని చెప్తాను. నేను నా అఫిలియేషన్ తోటి లేదంటే నాకు 400 పెట్టుకొని ఏం చేసుకోవడానికి, నేను ఓన్లీ డబ్బులు సంపాదించుకోవడానికి తప్ప, నాకు ఆ ఫీజెస్ మీదే బతకడం తప్ప, ప్రతి ఒక్క 400 స్టూడెంట్స్ది నేను ట్రస్ట్ని బ్రేక్ చేస్తున్నా అన్నట్టు అవుతుంది. సో కోచ్ షుడ్ బి నాట్ లైక్ దట్. మనం ఆపర్చునిటీస్ ఇస్తాం, ప్లేయర్ని రెడీ చేస్తాం,
వాడు ప్లేయర్ ఆడడా అనేది సెకండరీ, అండ్ ప్లేయర్ పార్టిసిపేట్ చేసిన తర్వాత గెలుస్తాడా ఓడిపోతాడా అనేది సెకండరీ. కరెక్ట్. ఫస్ట్ మనం ప్రాపర్ ఛానల్లో ఉన్నామా లేదా అనేది చూడడం అనేది. కరెక్ట్. ఇప్పుడే అన్నారు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు లేదా, అఫిలియేషన్ చాలా ఇంపార్టెంట్. సో యాజ్ అ కిడ్ ఇప్పుడు స్కూల్స్లో కూడా చాలా ఫేమస్ నందకిషోర్ గారు. టేక్వాండో నేను ఎంత వింటానంటే మన స్కూల్స్లో టేక్వాండో క్లాస్కి వెళ్తాము. నేను యూఎస్లో కూడా విన్నాను టేక్వాండో ఉంటుంది, చాలా పాపులర్ మన దగ్గర స్కూల్స్లో. సో ఇందాక ఆపర్చునిటీస్ చూస్తే ఇప్పుడు మీరు ఇందాక ఖేలో ఇండియా గురించి మాట్లాడారు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది. సో ఇప్పుడు కిడ్స్ ఎవరైనా ఆడుతున్నారు స్కూల్లోంచి, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ దే హ్యావ్ టు కంటిన్యూ చేయాలి? నేను టైక్వాండో స్కూల్ వరకు కంటిన్యూ చేస్తాను, తర్వాత కూడా చేయాలంటే అసోసియేషన్ వైజ్ నుంచి కానీ టోర్నమెంట్స్ వైజ్ నుంచి కానీ ఒక లెవెల్ ఆడాలి నేను, నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ ఆడాలంటే ఆ టోర్నమెంట్స్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి? ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది సార్. ప్రతి ఒక్క ప్లేయర్కి గోల్ ఏముంటుందంటే నేను ఒలింపిక్లో గోల్డ్ మెడల్ కొట్టాలి, అది అల్టిమేట్ గోల్. అది అందరికీ ఉంటుంది, అది కరెక్ట్ ఉండాలి. సో ఆ గోల్ ఉండడం చాలా మంచిది, గోల్ అనేది సెట్ చేయడం. దానికన్నా ముందు చిన్న చిన్న గోల్స్ కూడా ఉంటాయి. దానికి పెద్దది రీచ్ చేయాలంటే చిన్న చిన్న గోల్స్ కూడా ఉంటాయి. ఆ చిన్న చిన్న గోల్స్ అనేది ఏంటిదంటే ఫస్ట్ హీ హాస్ టు బి క్వాలిఫైడ్ ఫర్ ద డిస్ట్రిక్ట్ టైక్వాండో టోర్నమెంట్లో. డిస్ట్రిక్ట్ టైక్వాండో టోర్నమెంట్లో చేయాలి. అండ్ అంతకన్నా ముందు క్లబ్ టోర్నమెంట్స్ అవుతుంది. క్లబ్ టోర్నమెంట్లోనే ఆయన క్వాలిఫై అవ్వాలి. హీ హాస్ టు క్వాలిఫై ఫర్ దట్. దానికోసమనే ఈ డిసిప్లిన్, టైంకి రావడం, కోచ్ చాలా టెస్ట్లు పెడతాడు. ఆయన అనుకూలంగా పెడతాడు. దట్ అది ఎవరైతే అట్లా టెస్టులు పెడుతున్నాడు అంటే కోచ్కి అరోగెంట్ ఉందేమో, మాస్టర్ ఏంది చాలా పొగరుగా చెప్తున్నాడు. సార్ మేము నేర్పించేది టైక్వాండో, ఇట్స్ ఎ మార్షల్ ఆర్ట్. మేము ఆ మాత్రం యాటిట్యూడ్ తోటి ఉండాలి. మేము చెప్తాం అది. చెప్పిన తర్వాత సార్ మీరు వినండి, మీరు 1 year చూడండి, 1 yearలో మీకు పోయేది ఏం లేదు కదా సార్. 1 yearలో ఇప్పుడు నేను మీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను అందరి గురించి చెప్పలేను, ఒక స్టూడెంట్ గురించి చెప్తాను. ఒక 10 years old ఆర్ 12 years స్టూడెంట్స్ని చూద్దాం మనం. నా దగ్గర జాయిన్ అయ్యాడు. అతను జాయిన్ అయ్యి 3 years అయింది. ఒక్క టోర్నమెంట్ కూడా నేను ఆడిపోయాను. సో హీ హ్యాస్ టు ఫేసెస్ ఆల్ ఛాలెంజెస్. నేను ఏమేమి టెస్టులు పెడుతున్నాను అనేది నేను కానీ నా సబార్డినేట్ కోచెస్ కానీ ఎవరు టెస్టులు మేము ఇంత నేర్పిస్తామంటే మేము అంతా ఒక ప్రాపర్ లెసన్ ప్లానింగ్ తోటి ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్కి మేము ఆ టెస్ట్ పెడతాం. నాట్ ఓన్లీ టైక్వాండో బేస్డే కాదు, ప్రతి ఒక్క దగ్గర. పొద్దున 5 o'clockకి రా అంట క్లాస్కి, రారు పిల్లలు. 6:30కి వస్తారు. రానివాడు ఎట్లా రీజన్స్ చెప్తాడు అంటే చాలా రీజన్లు చెప్తాడు. 1 day చూస్తాం, 2 days చూస్తాం, సరే టైంకి రావట్లేదు, పంక్చువాలిటీ రావట్లేదు అట్లా అని చెప్పేసి మేము ప్లేయర్లు వదులుకు. వేరే టెస్టులు కూడా ఉంటుంది, ఎలా చేస్తున్నాడు కోచ్ అనేది. అవన్నీ టెస్టులు ఉన్నవానికి క్లబ్ టోర్నమెంట్లో మేము అవకాశం ఇస్తాం. క్లబ్ టోర్నమెంట్లో కానీ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో కానీ అవకాశం ఇస్తాం. సో ఈ హ్యాస్ టు అర్న్ దట్. మీరు ఎలాగైతే అవకాశం ఇస్తున్నారో చాలా మొత్తం వేరే క్లబ్ వాళ్ళు కూడా అదే ప్లేయర్లు ఉంటారనమాట, అపోనెంట్ కూడా అదే దాంట్లో ఉంటాడు. సో ఈ హ్యాస్ టు క్వాలిఫై ఇన్ దట్ డిస్ట్రిక్ట్లో. డిస్ట్రిక్ట్ తర్వాత మళ్ళీ స్టేట్లో అయినా క్వాలిఫై కావాలి. స్టేట్లో క్వాలిఫై అయిన తర్వాత నేషనల్స్కి వెళ్ళాలి. నేషనల్లో దాంట్లో గోల్డ్ మెడల్ వచ్చిందని అంటే గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళే క్వాలిఫై సార్ ప్రతి ఒక్క దాంట్లో. ఇప్పుడు మీరు అన్నారు కదా నేషనల్స్కి వెళ్ళాలని. ఇప్పుడు నేషనల్స్కి వెళ్ళిన తర్వాత బికాజ్ ఇట్స్ అన్ ఒలింపిక్ స్పోర్ట్ కూడా మన దగ్గర, ఇది ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లో అవుతుంది అన్నారు. అది గవర్నమెంట్ నుంచి మనకి ఇప్పుడు నేషనల్ లెవెల్లో స్పోర్ట్ ఆడితే గవర్నమెంట్ జాబ్స్, స్పోర్ట్స్ కోటాలు అలా టైక్వాండో కూడా ఉంది సార్. అదే ఇప్పుడు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అనేది నేషనల్ బాడీకి అఫిలియేషన్ ఇస్తుంది. ఆ నేషనల్ బాడీ అఫిలియేషన్ ఇచ్చిన టోర్నమెంట్ కండక్ట్ చేసిన టోర్నమెంట్స్ మాత్రం ఆడితేనే గవర్నమెంట్ జాబ్స్ కానీ అండ్ వేరే దీంట్లో కానీ చాలా దాంట్లో ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసమే ఆడతాడా? హీ హాస్ టు ప్లే ఫర్ హిస్ కంట్రీ. అది అల్టిమేట్. అట్లీస్ట్ ఆపర్చునిటీ వైస్ చూస్తే ఫస్ట్ అది చెప్తాను సార్. యాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్ విల్ నెవర్ థింక్ ఆఫ్ దట్, విల్ ఓన్లీ వాంట్ టు ఎక్సెల్. ఏదైనా మీరు అన్నట్టు ఇందాక గోల్డ్ మెడల్ విజన్ పెట్టుకుని అంటే నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేను కంట్రీ గురించి చెప్పిన తర్వాత ఒకవేళ దాంట్లో ఫెయిల్ అయితే ఏం చేద్దామని చెప్దామని అనుకున్నాను. మీరు అది సో హీ హాస్ టు గెట్ ఎ గోల్డ్ మెడల్ ఇన్ ద నేషనల్. సో నేషనల్స్ వేరు అండ్ నేషనల్ గేమ్స్లో ర్యాంకింగ్ బట్టి సెలెక్షన్ జరుగుతుంది. నేషనల్ గేమ్స్లో ర్యాంకింగ్ బట్టి సెలెక్షన్ జరుగుతుంది. ఓకే. సో దాంట్లో వెళ్ళాలి అండ్ హీ హాస్ టు ప్లే ఫర్ వరల్డ్ టైక్వాండో లెవెల్ 1 కోచింగ్ తీసుకోవాలి. ఆ కోచ్ కూడా ఆ కోచింగ్ తీసుకొని మన వరల్డ్ టైక్వాండో వెబ్సైట్లో ఉన్న ఒఫీషియల్
టోర్నమెంట్స్లో దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, దాంట్లో ఒక 2-3 ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా ఆడాలి. దెన్ హీ మైట్ గెట్ ఆపర్చునిటీ టు ఒలింపిక్స్. ఓకే. ఇవన్నీ 100లో ఓన్లీ 10 మంది మాత్రమే చేస్తారు సార్. 10:1 రేషియో లాగా కరెక్ట్. వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అండ్ అక్కడ వరకు వెళ్ళడం కూడా దాంట్లో ఫైనాన్షియల్గా కూడా వెనుకబడి ఉంటారు. దాంట్లో మనకి మా స్టేట్ అసోసియేషన్, ఫెడరేషన్ చాలా హెల్ప్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది, ప్రతి ఒక్కటి ఆపర్చునిటీస్ ఉంది. ఈవెన్ ఇన్ ద తెలంగాణ మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన సీఎం కప్ అని ఇప్పుడు టోర్నమెంట్ ఎంకరేజ్ చేసింది. సో అది కూడా ఆపర్చునిటీ. ఇప్పుడు ఒలింపిక్ వరకు వెళ్ళని వాళ్ళు సీఎం కప్ పెట్టుకున్నారంటే ఇప్పుడు ఆ సర్టిఫికేట్లో అండ్ గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేస్తుంది సార్. రేవంత్ రెడ్డి గారు చేస్తుంది చాలా మంచి పని చేస్తున్నారు. అండ్ బీజేపీ గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్కి చాలా బాగా చేస్తుంది. ఇది వరకు గవర్నమెంట్ కాకుండా కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా బాగా దీన్ని ప్రమోట్ చేస్తున్నాడు. టైకోండోలోనే కాదు, చాలా స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాడు, ప్రమోట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఆ ఆపర్చునిటీస్ వల్ల ఇప్పుడు సీఎం కప్కి అని, ఖేలో ఇండియా దాంట్లో కూడా ర్యాంకింగ్స్ ఉంటుంది. ఆ ర్యాంకింగ్స్ కూడా మనకి ఒలింపిక్లో క్యాలిక్యులేట్ అవుతుంది. ప్లేయర్ కావాలంటే, ఇంటర్నేషనల్ ప్లేయర్ కావాలంటే దానికి ఈ ర్యాంకింగ్స్ కూడా దానికి క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఈ సర్టిఫికేట్ కూడా మనకు వ్యాలిడ్. దీంట్లో కూడా మనకు గవర్నమెంట్ జాబ్స్ అనేది వస్తాయి. సో గవర్నమెంట్ జాబ్స్ వద్దు కొంతమందికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ కావాలని అంటే దాంట్లో వెళ్ళొచ్చు. మనకి మన పాస్ట్ గవర్నమెంట్ కన్నా మన స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్, మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సార్ ప్రతి ఒక్క స్పోర్ట్స్కి. అండ్ పర్సనలీ థ్యాంక్ యూ టు హిమ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు సీఎం కప్ అని ఆయన పెట్టడము, ఆయన అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఖేలో ఇండియా అని ఫర్ గర్ల్స్కి ఎంకరేజ్ చేయడంలో చాలా అవకాశాలు వాళ్ళు ఇస్తున్నారు. లాస్ట్లీ నందకిషోర్ గారు, టైక్వాండో నేర్చుకోవడం మూలంగా ఇందాక మీతో అన్నట్టు చాలా స్కూల్స్లో కూడా ఈ స్పోర్ట్ చాలా పాపులర్ అవుతుంది. పిల్లలకి అందరికీ టైక్వాండో అంటే చాలా ఇష్టం. సో ఈ స్పోర్ట్స్ నేర్చుకోవడం మూలంగా లైఫ్ లెసన్స్ పిల్లలకి ఏమొస్తున్నాయి? సో టైక్వాండో ఈజ్ ఎ మార్షల్ ఆర్ట్ అండ్ ఇట్స్ ఎ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్. సో దానివల్ల స్పోర్ట్స్ ఆడుతున్నట్టు ఉంటూ అండ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కూడా జరుగుతుంది. దానివల్ల మార్షల్ ఆర్ట్స్ అంటేనే డిసిప్లిన్, అసలు స్పోర్ట్ అంటేనే డిసిప్లిన్ మణి గారు. స్పోర్ట్స్ అంటేనే డిసిప్లిన్. సో అది ఆ ప్రాపర్ ఛానల్ వల్ల మనకి కరెక్ట్ స్పోర్ట్స్ అనేది డిసిప్లిన్. సో టైక్వాండో అనేది డిసిప్లిన్గా నేర్పిస్తుంది. సో దానివల్ల లాస్ట్కి ప్లేయర్ ఏమవుతాడంటే ఏం చేయకపోయినా కూడా అతను ఒక క్యారెక్టర్ బిల్డ్ చేస్తాడు. టైక్వాండో చేయడం వల్ల ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటాడు. మార్షల్ ఆర్ట్స్లో నాట్ ఓన్లీ ఇన్ టైక్వాండో, వేరే ఏ మార్షల్ ఆర్ట్లో అయినా కూడా కరెక్ట్గా నేర్చుకొని కరెక్ట్ చేస్తే హీ విల్ బీ లైక్ ఏ క్యారెక్టర్ ఉన్నవాడు అవుతాడు అనమాట. హీ విల్ నాట్ బీ ఆయన వేరేది ఏదన్నా చెడు వ్యసనాలకి కానీ దీంట్లో కానీ వెళ్ళాడు. ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. అండ్ ఇది చేయాలంటే కూడా కోచ్ కరెక్ట్ ఉండాలి సార్. అండ్ మంచి కోచ్ దగ్గరికి వెళ్ళి ఫెయిల్ అయిన అతను ఎలాగైనా సక్సెస్ అవుతాడు మంచి కోచ్ దగ్గర. సో ఆల్ బికాస్ దీంట్లో చెప్పేది ఏంటిదని అంటే కోచ్. నేను దీంట్లో చెప్పాలంటే నాకు ఇన్స్పిరేషన్ అంటేనే మా మాస్టర్, మా ప్రవీణ్ మాస్టర్. హీఈస్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ టైక్వాండో అసోసియేషన్. అండ్ నౌ హీ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ తెలంగాణ టైక్వాండో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్కి ఎగ్జిక్యూటివ్ మెంబర్ లాగా ఎలెక్టెడ్ అయినాడు. అండ్ ఈ ప్లేస్ యాజ్ ఏ అబ్జర్వర్ ఫర్ మెనీ అసోసియేషన్స్కి. వేరే ఎలక్షన్స్ అవుతున్నాయంటే మా మాస్టరే అబ్జర్వర్ లాగా వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకే. అండ్ ఇందాక మీరు అన్నట్టు టైక్వాండో నేర్చుకోవడం మూలంగా ఓకే స్పోర్ట్లో ఆ డిసిప్లిన్ అవన్నీ నేర్చుకుంటారు, డెడికేషన్. అండ్ సపోజ్ వాళ్ళు స్పోర్ట్స్లో వదిలేసి ఆ టైక్వాండో వదిలేసి వచ్చినా కూడా వేరే ప్రొఫెషన్లో కూడా ఈ నేర్చుకున్నవన్నీ హెల్ప్ అవుతుంది. అండ్ అదే డిసిప్లిన్ మేనర్లో వెళ్తాడు. కరెక్ట్. సో ఆ డిసిప్లిన్ మేనర్లో ఆయనకి వేరే స్పోర్ట్ కనబడలేదంటే అది వదిలేసుకొని మళ్ళీ టైక్వాండోకి వచ్చేస్తాడు. అండ్ వేరే ప్రొఫెషన్కి వేరే దానికి వెళ్ళినా కూడా హీ విల్ బిల్డ్ హిస్ ఎంపైర్ సార్. కరెక్ట్. నేను ఇలా ఉండాలి, నేను ఈ సెటప్లో ఉండాలి, నేను ఈ ప్రాపర్ వేలో వెళ్ళాలి. అది మనకి ఏం చెప్తానంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది జరుగుతుంది అనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కరెక్ట్ ప్రాపర్ వేలో వెళ్తుంది. అది టైక్వాండో ఇట్ సెల్ఫ్ సార్. కరెక్ట్. అదే అంతే. సో నందకిషోర్ గారు, ఐ థింక్ ఈ స్పోర్ట్ ఎంత గ్రేట్ స్పోర్ట్ మీరు అన్నట్టు ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు కొన్ని
చాలామందికి తెలియదు. ఐ మీన్ నాకు టైక్వాండో యాజ్ అ స్పోర్ట్ తెలుసు, కానీ ఇప్పుడు మీరు చాలా విషయాలు చెప్పారు. అసలు ఏం కిడ్స్కి ఎందుకు అంత ఇంపార్టెంట్ అని, అసోసియేషన్, రోల్ ఆఫ్ అసోసియేషన్స్ చెప్పారు, ఫిట్నెస్, ద మైండ్ సెట్ ఎందుకు ఈ స్పోర్ట్లో అంత ఇంపార్టెంట్, డిసిప్లిన్ ఎలా పిల్లలకు వస్తుంది అనేది చాలా బాగా చెప్పారు. సో అందుకు నందకిషోర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు స్పోర్ట్ ఈస్ లైఫ్. అండ్ మీరు కూడా ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.